ఈ నెత్తుటి నేల సాక్షి ఈ అమరవీరుల స్మృతి చిహ్నం. ఈ నేలలోనే వీరోచిత పోరాటం చేసిన సుమారు 400 మంది వరకు ఉన్నటువంటి వీరులు నడయాడిన యుద్ధం చేసిన నేల. శ్రీకాకుళంరా వీర శ్రీకాకుళంరా, వీర యోధులని కన్నగడ్డ శ్రీకాకుళంరా, ప్రపంచ చరిత్రలోనే శ్రీకాకుళం అంది. గూగుల్లో కానీ మరొకటి కానీ దాన్ని మనం టైప్ చేస్తే గుర్తుకొచ్చేది శ్రీకాకుళ పోరాటమే. ఈరోజు శ్రీకాకుళ పోరాటాన్ని చెరపడము ఎవరి వశము కాదనేది ఎంత యథార్థమో, నాకు ముందు మాట్లాడిన కామ్రేడ్స్ అందరూ కూడా ఈరోజు మాట్లాడిన సారాంశం కూడా దాదాపుగా అది. న్యూ డెమోక్రసీ పార్టీగా భారతదేశంలో ఈరోజు ఒక 20 రాష్ట్రాల పైగా విస్తరించి నడుస్తున్న పార్టీగా ఈరోజు చెప్తున్న సిద్ధాంతం, ఈ దేశానికి వ్యవసాయక విప్లవ కర్తవ్యం మిగిలిపోయి ఉంది. వ్యవసాయక విప్లవ కర్తవ్యం పరిపూర్తి కాకుండా ఈ దేశానికి విముక్తి కాదు. మార్క్స్, లెనిన్, మావో మహనీయులు కలగన్న సమాజం ప్రపంచవ్యాప్తంగా సాధ్యపడాలంటే ప్రత్యేకించి భారతదేశ నిర్దిష్ట పరిస్థితులను అర్థం చేసుకొని ఈ దేశంలో వ్యవసాయక విప్లవ కర్తవ్యాలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇది నెరవేర్చే కర్తవ్యాన్ని వర్తమాన నాయకత్వం పోరాటంలో పురుడు పోసుకుంటూ మళ్ళీ లేస్తున్న ఈ నెలలో వ్యవసాయక విప్లవ కర్తవ్యాలు భుజాల మీద వేసుకున్నటువంటి నాయకత్వానికి మన వెనక చిత్రం పెట్టున్నటువంటి ఆ రూపంలో ఉన్న అమరవీరులందరూ కూడా ఇచ్చే ఒక దిశానిర్దేశం. నాయలారా, తమ్ముళ్ళారా, కొడుకుల్లారా, బిడ్డల్లారా, మీరంతా కూడా వ్యవసాయ విప్లవ కర్తవ్యాల్లో మేము రంగాల్లో మీరు పనిచేయండి. ఈ దేశంలో విముక్తి కావాలంటే, భూమి విముక్తి కావాలంటే ఒక ప్రతిఘటన రూపంలో పోరాటాలు సాగాలి. మహిళలు ఆయా రంగాల్లో ఉద్యమించాలి, కార్మికులు ఆ రంగంలో ఉద్యమించాలి, సాంస్కృతిక కార్యకర్తలు ఆ రంగంలో చైతన్యపరచాలి. విద్యార్థి రంగం భగత్ సింగ్లా చాలామంది ఈరోజు నిన్ననే 50 సంవత్సరాలు పూర్తయింది జంపాల. మరి జంపాల లాంటి వీరయోధులు ఈరోజు విద్యార్థి రంగానికి ఆదర్శపరంగా నిలబడ్డారు. జార్జి రెడ్డి ఇట్లాంటి వీరయోధులు మనకి అందించినటువంటి విద్యార్థి రంగానికి వేగు చుక్కలు, వాళ్ళ మార్గంలో నడవాలి. అలాగే ప్రతి రంగంలో కూడా ఆ కర్తవ్యాలు స్పష్టంగా వారిని నెరవేర్చాలి. అంతిమంగా ఇవన్నీ కలగలిపి ఒక్కసారి పెట్టి పేర్చుకున్నప్పుడు అది వ్యవసాయ విప్లవ కర్తవ్యంలో భాగం అవుతాయి. ఈ దేశానికి దున్నేవానికి భూములు ఇప్పించే కర్తవ్యం ఇంకా మిగిలే